నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఒక చిన్న గ్రామంలో ఏర్పడిన అలజడి ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్ళింది. అటెంప్ట్ మర్డర్ కేసులు జరిగినాయి, తలలు పగలగొట్టుకున్నారు. ఆ కథ ఎక్కడికి దారి తీసింది? అసలు ఆ వివాదం ఏమిటి? అది రామాలయ నిర్మాణమా లేకపోతే చరిత్రను మార్చే ప్రయత్నమా? అక్కడ స్థానికులు ఎందుకని గుడిని అడ్డుకుంటున్నారు? ఆ తర్వాత జరిగిన వాస్తవ సంఘటనలు, చరిత్ర ఆధారిత సంఘటనల వివరాల విశ్లేషణే ఈ వీడియో. ఈ వీడియోలో ఆకివీడు రామాలయ నిర్మాణం వెనుక ఉన్న అసలు నిజాలు మనం తెలుసుకుందాం. అలాగే చట్టపరంగా ఆ గుడి పూర్తవుతుందా పూర్తవదా, ఆ గుడికి ఉన్న అడ్డంకులు ఏమిటి అది కూడా తెలుసుకుందాం. ఎందుకు కొత్త కొత్త కథలు పుట్టిస్తున్నారు, సరికొత్త వాదనలు వస్తున్నాయి, హిందూ మతానికి సంబంధం లేని వాళ్ళు హైకోర్టులో పిటిషన్లు ఎందుకు వేశారు, ఆ పిటిషన్ కి లోకల్ స్టాండ్ ఉందా లేదా, కోర్టు ఏమంది ఆ పిటిషన్ల మీద, రఘురామ కృష్ణరాజు గారు చేసే ప్రయత్నము సబబా కాదా, అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ స్థలంపై ఇప్పుడు పెద్ద వివాదం జరుగుతుంది. ఒక వర్గం చెప్తుంది ఇది 100 సంవత్సరాల పాత రామాలయం అని. దానికి రఘురామకృష్ణరాజు గారు అండగా నిలిచారు. రాముడి గుడి కట్టాల్సిందే అన్నారు. ఆర్ఎస్ఎస్ విహెచ్పి కూడా రాముడి గుడి కట్టాల్సిందే అన్నారు. 1932లో అది రామాలయం అని చెప్పి అక్కడ గుడి ఉందని చెప్పి రికార్డులు తెలుపుతున్నాయని చెప్పి వారు కోర్టుకు కూడా సమర్పించారు. మరో వర్గం చెప్తుంది అసలు అది రామాలయం కాదండి, ఒక చౌల్ట్రీ సంస్థని, అక్కడ స్థానికులు ఉండే ఒక చౌల్ట్రీ అని చెప్పి వాదిస్తున్నారు. దానికి ఏ విధంగా ఆధారాలు వారు చూపిస్తున్నారు. ఇప్పుడు అసలు సమస్య కూడా అక్కడే మొదలైంది. రికార్డులో ఏమో రామాలయ గుడి అని ఉంది, అక్కడ స్థానికులు కొంతమంది ఏమో అది చౌల్ట్రీ అంటున్నారు. ఆ వివాదమే ఇప్పుడు పెను దుమారానికి దారి తీసింది. వాస్తవంగా అయితే 1932లో అక్కడ రామాలయం ఉంది. అది కాలక్రమేణా పాడైపోతూ వస్తూ చేస్తూ అది శిథిలావస్థకి చేరింది. ఇప్పుడు దాన్ని పునర్నిర్మించాలనుకుంటున్నారు. అది కూడా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా. కానీ దాని కొంతమంది న్యాయవాదులు ఊరు పేరు లేని కొన్ని సంస్థలతోటి జత కలిసి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న మీకే, ఎవరిని నమ్మాలి, రికార్డులనా లేకపోతే కమ్యూనిటీ చరిత్రనా? అసలు మార్చి 7, 2026 ఏం జరిగింది? రఘురామ కృష్ణరాజు గారు స్టాట్యూటరీ బాడీలో ఉండి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి వారు అక్కడికి వెళ్ళారు, చేశారు. అక్కడ రామాలయం శిథిలావస్థలో పడిందని చెప్పి చూశారు. ఒక స్థానిక పత్రికలో రామాలయంకి దిక్కెవరు అనే వార్తను చూసి వారు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత శ్రీరామనవమి రోజు అక్కడ ఘనంగా శ్రీరామ వేడుకలు చేయడానికి మళ్ళీ వారు వెళ్ళారు, చేశారు. ఆ తిరుగు ప్రయాణంలో జనసేన నాయకుడు ఒకళ్ళ తల అక్కడ ఉన్న స్థానికులు పగలగొట్టారు. ఆ తల పగలగొట్టడం వల్ల వివాదం పెద్దదైంది. మొత్తం 58 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పడ్డాయి. 27 మందిని అందులో అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అంతా మార్చి 27న జరిగింది. డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారికి భద్రత లేకుండా ఏ విధంగా జరిగింది ఈ సంఘటన? రాళ్ళు కర్రలతో యథేచ్ఛగా దాడి చేసిన ఎందుకు ఎవరు స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారు ఆ రోజు? అసలు హిందువులు రాముడి గుడిలో పూజ చేసుకునే హక్కు అధికారం లేకుండా ఎట్లా జరిగింది? ఏ మతమైనా, ఏ కులమైనా, ఏదైనా సరే పార్టీ కనుక జరుగుతున్నా, ఒక ఉత్సవం జరుగుతున్నా, ఒక ఫంక్షన్ జరుగుతున్నా సరే వ్యతిరేకులు ఎవరు అడ్డుకోకూడదని చెప్పేసి సహజంగా ఉన్నదే. కానీ రామాలయం, రాముడు మనకి అత్యంత ప్రధానమైన రాముడిది కళ్యాణం చేయడానికి వెళ్ళిన డిప్యూటీ స్పీకర్ గారిని అడ్డుకునే ప్రయత్నం స్థానికులు ఎందుకు చేశారు? అంత ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవైపు ఇట్లా జరుగుతూ ఉండగానే ఒక వర్గాన్ని తరపున ఒక న్యాయవాది హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ రామాలయం నిర్మాణం జరుగుతోందని, సుప్రీంకోర్టుకి వ్యతిరేకమని, సెక్షన్ 26కి వ్యతిరేకమని, దాన్ని ఆపాలని చెప్పి పేర్కొన్నారు. అందులో సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారే హైకోర్టులో వాదించి చేసి ఇన్ పర్సన్గా అక్కడికి వెళ్ళి, అట్లాగే ప్రభుత్వం వారు కూడా చట్టపరంగా అనుమతులు ఉంటేనే మేము గుడి కొనసాగిస్తాము, లేకపోతే ఎటువంటి కట్టడాన్ని కూడా మేము అనుమతించము, చేయము అని చెప్పి కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు వారు ఆ న్యాయవాది ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో అతను దాని మీద స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పిందని, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటా అన్నారని, ఏదైనా ప్రొసీజర్ ఆఫ్ లా ప్రకారమే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని, అట్లా కాకుండా ఎవరిని ముందుకు వెళ్ళనివ్వమని ఎప్పుడైతే గవర్నమెంట్ వారు ఇన్ రిటర్న్గా కోర్టుకు సమర్పించారో అప్పుడు దాని మీద ఎటువంటి స్టే ఇవ్వకుండా స్టేటస్ కో ఇస్తూ యథాతథ స్థితి జరగాలన్నారు. ఆ తర్వాత జరిగింది ఏప్రిల్ 21న మున్సిపాలిటీ ఆమోదం తెలుపుతూ మొత్తం 20 మంది ఉన్న వాళ్ళల్లో 19 మంది అక్కడ గుడి కట్టడానికి సమ్మతం తెలిపారు, చేశారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గుడి కడతామన్నారు. 2,20,00,000 వరకు కూడా అక్కడ సమీకరణ జరిగింది. గుడి కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు
ఆ గుడి పూర్తవుతుందా, చట్టం ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అక్కడ భూమి కట్టడానికి అడ్డొచ్చే అవకాశం ఎక్కడుందంటే, భూమి అడంగలని రాసుంటే అది ప్రభుత్వానికి చెందే భూమి అవుతుంది. అప్పుడు ఎవరు కూడా అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడాలు కట్టడానికి అయితే ఉపయోగం లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది కదా, మున్సిపాలిటీ అనుమతించిన మాత్రాన, చేసినంత మాత్రాన అక్కడ గుడి కట్టే అవకాశం ఉంది. సెక్షన్ 26 ప్రకారం కలెక్టర్ అనుమతి లేనిదే అక్కడ గుడి కట్టడానికి వీలు లేదు. కాబట్టి కలెక్టర్ ఇప్పుడు అనుమతిస్తారా లేదా, ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత అనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. అక్కడ కొంతమంది అనేది అంటే అది రామాలయం కాదని, ఇంకొక దేవత గుడి ఉందని వాళ్ళు అక్కడ పేర్కొనడం జరిగింది. కానీ దానికి చారిత్రక ఆధారాలు అయితే ఎటువంటివి లేవు. గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది, ప్రభుత్వ భూముల్లో ఏ మతపరమైన కట్టడాలని కూడా అనుమతించకూడదని, ఏ మతపరమైన కట్టడాలని కూడా కట్టకూడదు, చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే మనకి చట్టపరంగా పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు అక్కడ దాదాపుగా 1000 వరకు ఇతర మతానికి సంబంధించిన కట్టడాలు ఉన్నాయని, వాటికి ఎటువంటి పర్మిషన్లు లేవని, వాటన్నిటి సంగతి కూడా మేము చూస్తామని, ఎవరైతే ఒక న్యాయవాది హైకోర్టుకు వెళ్ళారో వారు ఒక మతం తరపున గుడి గురించి ప్రశ్నించారు తప్ప ఇతర గుళ్ళ గురించి ప్రశ్నించలేదని, రామాలయం కానీ హిందువుల తరపున ఉన్న వాటన్నిటికీ మేము బాసటగా నిలుస్తామని రఘురామకృష్ణరాజు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో 3 కీలక విషయాలు తేలాలి. భూమి ఎవరిది, అనుమతులు ఉన్నాయా లేదా, అసలు చరిత్రలో ఏముంది, చరిత్ర మార్చే ప్రయత్నం ఎవరన్నా చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎటువంటి భావోద్వేగాలు ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే. మతం పేరుతోటి చట్టాన్ని ఎవరు అతిక్రమించలేరు. అందరి కమ్యూనిటీ హక్కులు కాపాడాలి. ఈ ఆకివీడు దేవాలయం అనేది మనకు ఒక పెద్ద ప్రశ్న సంధిస్తోంది. మన దేశంలో మతం ముఖ్యమా లేక చట్టం ముఖ్యమా అనేది కూడా ఇప్పుడు ఈ చిన్న గుడి వల్ల ఒక సమస్యని ప్రజలకి, మేధావులకి సంధిస్తోంది. చరిత్రను గౌరవించాలా లేకపోతే చరిత్రను మార్చాలా? మనం ఈ కేసులో హైకోర్టు ఇచ్చే తీర్పు ఇట్లాంటి కేసుల్లో ఒక చరిత్రగా మిగిలిపోతుంది. అది చరిత్రాత్మకమైన తీర్పు అయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మన గుంటూరులో చూస్తే రైల్వే పట్టాల పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా చాలా కట్టడాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో కూడా ఎటువంటి అనుమతులు లేకుండా అనేక మతపరమైన కార్యక్రమాలని కూడా చేస్తున్నారు. వాటికి ఎటువంటి అనుమతులు ఉండట్లేదు. వాటన్నిటికీ కూడా ఈ హైకోర్టు ఇచ్చే తీర్పు ఒక ప్రాతిపదిక మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు గారు హిందువుల తరపున బాసటగా నుంచోవటం, మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు ఓట్ల కోసం చూడకుండా ప్రజల కోసం, ప్రజల భావోద్వేగాల కోసం నుంచోవటం, చేయటము, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చరిత్రలో ఉన్న గుడిని మళ్ళీ పునర్నిర్మించాలంటాము, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ధైర్యంగా వచ్చి మాట్లాడటము, ఒక వర్గానికి వ్యతిరేకంగా వెళ్ళటము, అంటే ఒక వర్గాన్ని ప్రశ్నిస్తూ వెళ్ళటం, వ్యతిరేకంగా వెళ్ళటం కాదు, ఆ వర్గంలో ఉన్న లోపాలని ఎత్తి చూపడము, దళిత హిందువులకి అండగా నుంచోవటం రఘురామకృష్ణరాజు గారు చేసిన మంచి పని. వారి మంచి పనిని చేస్తున్నాం. వారు ఈ గుళ్ళకి ఏదైతే కట్టాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో దానికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? జై హింద్.